ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారితో పాటు ఎనర్జీ ఎఫిషియన్సీ సర్వీసెస్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ గౌరవనీయులు సౌరభ్ కుమార్ గారు మేనేజింగ్ డైరెక్టరు కేంద్ర ప్రభుత్వ సంస్థ అన్నమాట. ఈరోజు ఒక మంచి అవకాశానికి 2 లక్షల పంప్ సెట్స్ని రైతాంగానికి రిమోట్ ఆపరేట్ చేసేటువంటి సిస్టాన్ని ఉచితంగా రైతుకు ఎక్కడ ఒక పైసా భారం లేకుండా 2 లక్షల పంపు సెట్లని సంవత్సర కాలంలో ఆంధ్రప్రదేశ్లో ఉన్న 13 జిల్లాల్లో ప్రతి గ్రామంలో కూడా 20 పంప్ సెట్స్ మినిమం చేంజ్ చేసి ఎఫిషియన్సీ పెంచుకునేటువంటి విధంగా, క్వాలిటీ పవర్ అందించేటువంటి విధంగా, మెయింటెనెన్స్ 1000 నుంచి 5000 రూపాయలు రైతు ఖర్చు అవుతుంది కాబట్టి ఆ ఖర్చు కూడా ₹1 భారం పడకుండా 5 ఏళ్ళు మెయింటెనెన్స్ కూడా ఈ యొక్క ఎనర్జీ ఎఫిషియన్సీ సర్వీసెస్ లిమిటెడ్ వాళ్ళే తీసుకోవడం జరుగుతుంది. 2 లక్షల పంప్ సెట్స్, మొత్తం 15 లక్షల పంప్ సెట్స్ ఉన్నాయి రాష్ట్రంలో. 2 లక్షల పంప్ సెట్స్ మొదటి దశలో ఈ 1 ఇయర్లో ప్రతి గ్రామంలో కూడా షిఫ్టింగ్ చేయబోతూ ఉన్నాం. దానికి తోడు 7వ తేదీ విజయవాడ తాజ్ గేట్వేలో ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ కూడా ఏర్పాటు చేస్తున్నాం. దీనికి అక్రాస్ ది వరల్డ్ 35 దేశాల నుంచి ఈ టెక్నాలజీని ఈ రిమోట్ ద్వారా రైతు ఇంట్లో ఉండి కూడా చేలో మోటార్ రిమోట్ ద్వారా ఆఫ్ ఆన్ చేసుకునేటువంటి టెక్నాలజీని రైతులకు అందించబోతూ ఉన్నాం. మొదటి దశలో 2 లక్షల మంది రైతులకు అందించబోతూ ఉన్నాము. దీనివల్ల ఏంటంటే ఇంటి దగ్గర నుండి కూడా మోటార్ ఆన్ చేసుకునేటువంటి సదుపాయాన్ని రైతుకు కల్పిస్తూ ఉన్నాము. ఈ టెక్నాలజీ మీద అక్రాస్ ది వరల్డ్ 35 దేశాల వాళ్ళు 7వ తేదీ విజయవాడలో ఏప్రిల్ ఒక ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నాము. దీనివల్ల ఏంటంటే రైతుకి క్వాలిటీ పవర్తో పాటు ఎఫిషియన్సీ పెరగడంతో పాటు మెయింటెనెన్స్ కూడా ఫ్రీగా ఉండబోతా ఉంది 5 సంవత్సరాల పాటు. కనుక ₹1 ఖర్చు లేకుండా షిఫ్టింగ్ చేస్తున్నాం. ప్రభుత్వానికి కూడా ఏంటంటే 400 మిలియన్ యూనిట్స్ కూడా పవర్ సేవ్ అయ్యేటువంటి అవకాశం కూడా ఉంది. కనుక ఇది ఆంధ్రప్రదేశ్లో తొలిసారిగా ఆంధ్రప్రదేశ్కి అవకాశం ఇచ్చారు. దేశం మొత్తం మీద కొన్ని రాష్ట్రాల్లో ఈ అవకాశం ఇచ్చినా ముందు ఆంధ్రప్రదేశ్లోనే ఈ ప్రాజెక్టును లాంచ్ చేస్తూ ఉన్నాం. కనుక ఇది రైతులకు బాగా ఉపయోగపడుతుంది. వాళ్ళు అక్కడికే వెళ్ళి మోటార్ ఆన్ చేయాలి, అక్కడికే వెళ్ళి స్విచ్ చేయాలనేటువంటి సిస్టమ్ని ఇక లేకుండా రిమోట్ ద్వారానే ఈ యొక్క పంప్ సెట్స్ని ఆన్ చేసుకునేటువంటి పద్ధతి, ఆఫ్ చేసుకునేటువంటి పద్ధతి చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్లో ఉన్న రైతాంగానికి ఇది అందించబోతూ ఉన్నాం. కనుక దీనివల్ల అనేక ప్రయోజనాలను కూడా వాళ్ళు పొందేటువంటి అవకాశం ఉంది. సంవత్సర కాలంలో ఈ 2 లక్షల పంప్ సెట్స్ని రైతానికి అందించడం, దశల వారీగా 15 లక్షల పంప్ సెట్స్ను కూడా ఈ రిమోట్ సిస్టంలో తీసుకొచ్చి రైతాంగానికి సులభతరంగా ఈ యొక్క పంప్ సెట్స్ని ఆన్ అండ్ ఆఫ్ సిస్టాన్ని కూడా రైతులకి అందించబోతా ఉన్నాం. As a leader of the house, I have a right to intervene. When you are trying to interpret something, दलित का तौहीन है, उसमें मुझे इंटरफेयर करना पड़ता है. इसीलिए I only wanted to request you. I was not stopping you. I wanted to request you. आप चाहते क्या है? आपका माइक कट नहीं करना था. मैं इतना ही जानना चाह रहा था कि आप चाहते क्या है. आप आपके मेंबर बुला लीजिए ना.